గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మమత బియాండ్ 2021? మమత బియాండ్ 2021 అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో సంజు వర్మ, తుషార్ కపూర్ అండ్ నెక్స్ట్ ధీరేంద్ర జా, జయంత్ ఘోషల్ ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జయంతా ఘోషల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. ఈయన పొలిటికల్ జర్నలిస్ట్ అండ్ మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారి యొక్క బయోగ్రఫర్గా కూడా ఉన్నారు. జయంత్ ఘోషల్ రాసిన బుక్ మమతా బియాండ్ 2021. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తుషార్ కపూర్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ యూఏఈ యొక్క ఏదైతే మనకి గోల్డెన్ వీసా ఉందో, సో ఆయనకి ఈ 2021లో లభించింది. డిసెంబర్ మంత్లో ఈయన గురించి డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గాంధీ ఎసాసియన్ అనే బుక్ని ధీరేంద్ర ఝా గారు రాశారు. సో ఈయన ఆధార్ దానికి. విచ్ బ్యాంక్ హ్యాస్ ఓన్ ద యూఐపాత్ ఆటోమేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ 2021 అని అడుగుతున్నారు. యూఐపాత్ ఆటోమేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది దేనికి వచ్చింది అని చెప్పేసి సౌత్ ఇండియా బ్యాంక్. సో ఇది రోబోటిక్ ఆపరేషన్స్కి సంబంధించింది. సో యూఐపాత్ ఆటోమేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ 2021 అనేది సౌత్ ఇండియన్ బ్యాంక్కి రావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ ఎండోర్సర్ ఆఫ్ బ్యాంక్ బరోడా? సో బ్యాంక్ ఆఫ్ బరోడా అనే దానికి బ్రాండ్ ఎండోర్సర్గా ఎవరు అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. సో మనకి స్మృతి మందానా గారు ఉన్నారు. ఈమె క్రికెట్కి సంబంధించిన వ్యక్తి. గువి, ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటర్ అయిన గువి అనే దానికి ఇది బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు స్మృతి మందన. నెక్స్ట్ వన్, షఫాలి వర్మ, పివి సింధు, మేరీ కామ్. సో షఫాలి వర్మ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ ఎండోర్సర్ టు ద బ్యాంక్ ఆఫ్ బరోడాగా చెప్పొచ్చు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే షఫాలి వర్మ యంగెస్ట్ విమెన్ క్రికెటర్ ఇన్ ఇండియా, T20 ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో. అలాగే ద ఫస్ట్ విమెన్ క్రికెటర్ ఇన్ ఇండియా అండ్ హూ హిట్ ద 3 6. సో 3 6ని హిట్ చేసిన పర్సన్ ఒక టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ విమెన్ క్రికెటర్ కూడా షఫాలి వర్మ గారే. సో ఈమెని బ్రాండ్ ఎండోర్సర్గా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల నియమించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. Which organization has entered into a partnership with United Nations World Food Programme to enhance the effectiveness of the Pradhana Mantri Poshan Shakti Nirman scheme, ఫార్మర్లీ మిడ్ డే మీల్ స్కీమ్? మధ్యాహ్న భోజన పథకం లేదా మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క నేమ్ని ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ కింద మార్చారు. సో దీన్ని ఇండియాలో హైలైట్ చేయడానికి యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో పాటుగా ఈ కింది వాటిలో ఏ ఆర్గనైజేషన్ దాంతో మనకి జాయిన్ అయ్యింది అని అడుగుతున్నారు. అక్షయ్ పాత్ర ఫౌండేషన్. అక్షయ్ పాత్ర ఫౌండేషన్, యునైటెడ్ నేషన్ ఫుడ్ ప్రోగ్రామ్, ఈ రెండు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి భారతదేశంలో ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ అనే దాన్ని ఎలివేట్ చేయడానికి కృషి చేయనున్నాయి. సో సాధారణంగా మనకి 1995లో మనకి ఒక నేషనల్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అది కూడా ఏంటి అంటే ఏదైతే ఈ న్యూట్రిషన్ సప్లై ఉంటుందో, ఈ న్యూట్రిషన్ సప్లైని ప్రైమరీ ఎడ్యుకేషన్ పీపుల్కి, ప్రైమరీ చిల్డ్రన్కి అందించడం కోసం ఒక నేషనల్ ప్రోగ్రామ్ని 1995లో తీసుకొచ్చారు. దాన్ని కాస్త 2004లో మిడ్ డే మీల్ స్కీమ్ కింద చేంజ్ చేశారు. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని 2021లో ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ కింద మనకి నేమ్ని చేంజ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న పిల్లలకి ఎవరికైతే ఎనిమియాతో బాధపడతారో అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అందించాలి అనేది ఒకటి. అండ్ న్యూట్రీ గార్డెన్ అనే దాన్ని ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనకి చైల్డ్హుడ్ నుంచే న్యూట్రిషన్ కానీ గార్డెనింగ్ కానీ ఇలాంటి వాల్యూస్ తెలిసేలాగా న్యూట్రీ గార్డెన్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే స్టేట్ ఓన్డ్ డైట్ అనే దాన్ని కూడా ప్రతిపాదించారు. అంటే జనరల్గా మనకి వీట్ కానీ, పల్సెస్ పప్పు దినుసులు కానీ, రైస్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా సెంట్రలే స్పాన్సర్ చేస్తుంది. ఇవి కాకుండా అడిషనల్గా మిల్క్ కానీ, ఎగ్స్ కానీ ఇంకేమైనా డైట్ ఉంటే అవన్నీ కూడా సెంట్రల్ స్పాన్సర్ చేయదు. ఇక మీద నుంచి మిడ్ డే మీల్ స్కీమ్లో అవి స్టేట్స్ డిసైడ్ చేసుకుని స్టేట్సే స్పాన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్లో అప్డేషన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా ఈజ్ సెట్ టు రీడెవలప్ ద స్ట్రాటజిక్ వరల్డ్ వార్ II ఎరా ఆయిల్ ట్యాంక్ కాంప్లెక్స్ నేమ్డ్ ట్రింకోమలి ఆయిల్ ట్యాంక్ కాంప్లెక్స్ ఇన్ విచ్ కంట్రీ? భారతదేశం ఏ దేశంతో ట్రింకోమలి ఆయిల్ ట్యాంక్ కాంప్లెక్స్ అనే పేరుతో 2వ ప్రపంచ యుద్ధం నాటి వ్యూహాత్మక ఆయిల్ ట్యాంక్ కాంప్లెక్స్ ని తిరిగి అభివృద్ధి చేయనుంది అని అడిగారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ శ్రీలంక. సో ఈ శ్రీలంక ఇండియా కలిసి దాదాపుగా ఒక జాయింట్ వెంచర్ ని 50 years లీజ్ కి అగ్రిమెంట్ కుదుర్చుకునేలాగా ప్రారంభించనున్నాయి. ఆప్షన్ సి అనేది
కరెక్ట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కన్సిస్ట్ ఆఫ్. సో ఇటీవల 2021కి సంబంధించి 18 కేటగిరీస్లో 18 వేర్వేరు ఫీల్డ్స్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అనే దాన్ని ప్రకటించారు. దాంతోపాటు ఒక వెబ్ పోర్టల్ని కూడా లాంచ్ చేశారు యూనియన్ మినిస్టర్ అయిన జితేంద్ర సింగ్. ప్రస్తుతం జితేంద్ర సింగ్ గారు అర్త్ సైన్స్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కింద ఛార్జ్ తీసుకుని ఉన్నారు. సో ఆయన ఈ వెబ్ పోర్టల్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాంటి ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్లో ఏం కలిగి ఉంటాయని అడుగుతున్నారు. ట్రోఫీ ఉంటుంది, స్క్రోల్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాష్ ప్రైజ్ 20 lakhs ఉంటుంది. ఇది వరకు 10 లక్షలు ఉండేది, దాన్ని ఇప్పుడు 20 లక్షలు చేశారు. దాంతోపాటు ఒక సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్, ఒక లెటర్ ఆఫ్ ఎప్రిషియేషన్ కూడా ఉంటుంది. సో లెటర్ ఆఫ్ ఎప్రిషియేషన్ అండ్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్ అండ్ ఇన్సెంటివ్ లేదా క్యాష్ ప్రైజ్గా 20 lakhs, ఒక స్క్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రోఫీని కూడా కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇస్తారు. కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబోవ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Which state or union territory has been chosen to the host of 25th National Youth Festival? 25th National Youth Festival ఎక్కడ జరగనుంది అని అడుగుతున్నారు. ఈ సంవత్సరం జాన్ 12th నుంచి జాన్ 16th మధ్యలో 25th నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది జరగనుంది. అయితే 23rd యూత్ ఫెస్టివల్ అది వచ్చి 2020లో 2020లో ఉత్తరప్రదేశ్లో జరిగింది. 24th వచ్చేటప్పటికి కోవిడ్ దృష్ట్యా వర్చువల్గా నిర్వహించారు. ఫస్ట్ టైం ఇండియాలో వర్చువల్గా నిర్వహించింది ఈ టైంలోనే 24th టైంలో. ఇక 25th నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది పుదుచ్చేరిలో జరగనుంది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళ సై సౌందర్య రాజన్ ఉన్నారు. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ హైకోర్ట్ ఈజ్ ఆల్ సెట్ టు బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ కోర్ట్? భారతదేశంలో ఫస్ట్ పేపర్లెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ స్మార్ట్ కోర్టు కింద ఏ స్టేట్ హైకోర్టు కానుంది అని అడుగుతున్నారు. కేరళ హైకోర్టు అనేది భారతదేశంలోనే మొట్టమొదటి పేపర్లెస్ అండ్ స్మార్ట్ కోర్టు కింద అవ్వనుంది. ఇటీవల సుప్రీంకోర్టుకి సంబంధించిన జస్టిస్ ఎవరైతే మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జస్టిస్ ఉన్నారో, సో ఆయన ఈ ఫస్ట్ పేపర్లెస్ కోర్ట్ లేదా స్మార్ట్ కోర్ట్ అనే దాన్ని కేరళలో ప్రారంభించారు. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. అలాగే భారతదేశంలో ఫస్ట్ డిజిటల్ పంచాయతీ అనేది కూడా మనకి కేరళలోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ డిజిటల్ విలేజ్ అనేది, డిజిటల్ బుక్ విలేజ్ అనేది కూడా మనకి కేరళలోనే స్టార్ట్ అయింది. అండ్ దానితో పాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓల్డెస్ట్ లైబ్రరీ ఇన్ ఇండియా, ద ఫస్ట్ లైబ్రరీ ఇన్ ఇండియా కూడా కేరళలోనే ఉంది. అత్యధిక జెండర్ రేషియో కలిగిన రాష్ట్రం కూడా కేరళనే. అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశం, హైయెస్ట్ లిటరసీ కలిగిన స్టేట్ కూడా కేరళగానే ఉంది. అలాంటి కేరళ భారతదేశంలోనే కేరళ హైకోర్ట్ అనేది ద ఫస్ట్ పేపర్లెస్ లేదా స్మార్ట్ కోర్ట్ కింద కానుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ న్యూమరాలజిస్ట్ హూ అచీవ్డ్ ఫస్ట్ ఎవర్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇన్ న్యూమరాలజీ అట్ ద ఫస్ట్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ 2022? న్యూమరాలజీలో మొట్టమొదటి గిన్నీస్ వరల్డ్ రికార్డు మరియు 2022లో మొదటి ప్రపంచ రికార్డు సాధించిన భారతీయ సంఖ్యా శాస్త్రవేత్త పేరు ఏంటి అని అడుగుతున్నారు. జేసీ చౌదరి. జేసీ చౌదరి గారు ప్రపంచవ్యాప్తంగా యుఎస్ఏ, యూకే, మిడిల్ ఈస్ట్, ఇండియా లాంటి కంట్రీలో 6000 పార్టిసిపెంట్స్కి అవేర్నెస్ ఇచ్చి ఉన్నారు న్యూమరాలజీ మీద. సో అలాంటి పర్సన్కి ఇటీవల మనకి ఈ న్యూమరాలజీ అవార్డ్, ఫస్ట్ ఎవర్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇన్ ద న్యూమరాలజీ అండ్ ద ఫస్ట్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ 2022 అనేది లభించింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. And the next one చూద్దాం. Recently, Alphabet Inc. owned Google has acquired a cyber security startup named Simplify in a deal worth of $500 million. సింప్లిఫై ఈజ్ అ స్టార్టప్ ఆఫ్ విచ్ కంట్రీ? సో సింప్లిఫై అనేది మనకి ఏ కంట్రీ యొక్క స్టార్టప్ అని అడుగుతున్నారు. ఈ స్టార్టప్ 2015లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో దీనిని ఇటీవల గూగుల్ $500 million సొంతం చేసుకుంది. అయితే ఇది ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు. ఇజ్రాయెల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇజ్రాయెల్లో 2015లో స్టార్ట్ చేయబడిన ఏదైతే సైబర్ సెక్యూరిటీ కంపెనీ సింప్లిఫై ఉందో దాన్ని గూగుల్ $500 million సొంతం చేసుకుంది ఇటీవల. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి జెరూసలేంగా ఉంది. అలాగే ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి షేకెల్ అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. అండ్ నాఫ్టల్ బెనియట్ ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ ఐజాక్ హెర్జోగ్ అనే పర్సన్ ప్రస్తుతం మనకి ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. ఐజాక్ హెర్జోగ్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నాఫ్టల్ బెనెట్, ఇజ్రాయెల్ కరెన్సీ షేకెల్, ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం. అండ్ 2015లో ఇజ్రాయెల్లో స్టార్ట్ చేయబడిన సింప్లిఫై అనే కంపెనీని గూగుల్ ఇటీవల $500 million సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఎన్ఆర్ఐ డే ఆర్
ఆర్ ప్రవాసీయ భారతీయ దివాస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో ఎన్ఆర్ఐ డే కానీ ప్రవాస భారతీయ దివాస్ డే అనే దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో అని అడుగుతున్నారు. సో 1915లో గాంధీ గారు మనకి జనరల్గా ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. సో ఈ ఈవెంట్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అంటే జాన్ 9th అనే దాన్ని ఎన్ఆర్ఐ డే కింద రికగ్నైజ్ చేశారు. దీన్ని మొట్టమొదటిసారిగా 2003లో సెలబ్రేట్ చేశారు. 2015కి ఈ హిస్టారికల్ ఈవెంట్ జరిగి 100 years కంప్లీట్ అయింది. 2015 తర్వాత నుంచి జాన్ 9th ఎన్ఆర్ఐ డే అనే దాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 6th January అని ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్. వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ అనేది మనకి 6th January. 8th January వచ్చేటప్పటికి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే 8th January. వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ అనేది 6th January. 9th January వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ డే అండ్ జాన్ 4th వచ్చేటప్పటికి బ్రెయిలీ డే కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే జాన్ 1st వచ్చేటప్పటికి గ్లోబల్ ఫ్యామిలీ డే. జాన్ 1st గ్లోబల్ ఫ్యామిలీ డే, జాన్ 4th వరల్డ్ బ్రెయిలీ డే అండ్ వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ అనేది జాన్ 6th. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే 8th Jan అండ్ 9th Jan వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాసీ భారతీయ దివాసీ డేగా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్ ఆ క్యాంపెయిన్ టైటిల్ అండ్ బహానీ చోడో ట్యాక్స్ బచావో టు ఇంక్రీజ్ అవేర్నెస్ అరౌండ్ ద నీడ్ టు బై హెల్త్ ఇన్సూరెన్స్ టు సేవ్ ట్యాక్స్. సో మనకి ఏదైతే ఇటీవల బహానే చోడో ట్యాక్స్ బచావో అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారో హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ట్యాక్స్కి సంబంధించి, సో అయితే దీన్ని ఏ కంపెనీ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఇటీవల మనకి బహానే చోడో ట్యాక్స్ బచావో అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ డిక్లేర్డ్ ఫర్ ద డిఆర్డిఓ డే 2021? 1985 జాన్ 1st మనకి డిఆర్డిఓ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. ప్రస్తుతం దీనికి జి సతీష్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. సో అలాంటి డిఆర్డిఓ డే 2021 యొక్క థీమ్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్పోర్ట్గా ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, యాజ్ ఆన్ January 2022 వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ పర్ ద యుఎస్ సెన్సస్ బ్యూరో? సో యుఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారం జాన్ 1st 2022కి ఎస్టిమేటెడ్ ప్రపంచ జనాభా ఎంత అని అడుగుతున్నారు. 7.8 billion. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2022 January 1 నాటికి యుఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారం ప్రపంచ జనాభా అనేది దాదాపుగా 7.8 billion ఉన్నట్లు అది అంచనా వేసింది. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్? సో మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఆర్థిక బలహీన వర్గాన్ని గుర్తించడానికి ప్రస్తుత వార్షిక ఆదాయ పరిమితి ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ 8 lakhs. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.